హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. మేము రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, సో అల్లుడికి ఇష్టం అని చెప్పి మైసూర్ పాక్ చేసిందనమాట మా అమ్మ. టేస్ట్ అయితే అచ్చం బయట షాప్స్లో లానే ఉంది. సో అది ఎలా ఏంటి అన్నది చూసేయండి. ముందైతే ఒక గ్లాసు శనగపిండిని మనం బాగా జల్లించుకోవాలి. ఉండలు అవి ఉంటాయి కదా, అందుకని చెప్పి జల్లించుకుంటుంది అనమాట. కొంతమంది ఈ స్టేజ్లో వంట సోడా వేస్తారు, బట్ మేమైతే వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ పంచదార తీసుకున్నాము. ఇప్పుడు ప్యారలల్గా ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు నెయ్యి అండ్ అలానే ఒక గ్లాసు నూనె, ఈ రెండు వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పంచదారలో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం మైసూర్ పాక్ అయిపోయిన తర్వాత వేసుకోవడానికి ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి తీగపాకం వచ్చిన తర్వాత ముందే జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇందులోనే సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు నెయ్యి అలానే నూనె కూడా బాగా హీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ హీట్ అయిపోయిన నూనెని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 to 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది, బట్ మనమైతే తిప్పుతూనే ఉండాలి. నూనె నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ప్యాన్ని వదులుతూ ఉంటుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో తీసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వన్స్ గట్టిగా అయిపోతే రాదు. చూస్తున్నారు కదా, మైసూర్ పాక్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.